అనగనగా ఒక అడవిలో ఒక పెద్ద నది ఉండేది. ఆ నదిలో రంగురంగుల చేపలు కలసిగట్టుగా జీవనం సాగిస్తున్నాయి. ఆ రంగురంగుల చేపలలో ఒక చేప చూడటానికి చాలా అందంగా ఉండేది. ఆ చేప పేరు రోజా. అందంగా ఉంటాననే గర్వంతో మిగతా చేపలతో అస్సలు కలిసేది కాదు. ఆహారం కోసం కూడా ఒంటరిగానే వెళ్ళేది. తోటి చేపలు, నువ్వు ఇక్కడున్న అన్ని చేపల కంటే అందంగానే ఉండొచ్చు, కానీ ఎవరితో కలవకుండా గర్వం చూపించడం మంచి పద్ధతి కాదు. పైగా ఒంటరిగా ఉంటే నీ ప్రాణాలకే ప్రమాదం. గుంపులో ఉంటేనే నీకు మంచిది అని చాలాసార్లు హెచ్చరించాయి. అయినా రోజా మాత్రం అస్సలు వినేది కాదు. రోజా ఎప్పుడూ దాని కంటే పెద్ద చేపలతో అగౌరవంగా మాట్లాడేది, చిన్నవాటిని హేళన చేసేది. దాని మంచి కోరి పెద్దవి చెప్పిన ఏ మాటను కూడా లెక్క చేసేది కాదు. దానికి తోడు నేను అందంగా ఉంటానని, నా రంగు బాగుంటుందని మీకు అసూయ, అందుకే ఏవేవో కబుర్లు చెబుతున్నారు. అసలు నేను మీరు చెప్పినట్లు ఎందుకు వినాలి? నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను అని మొండిగా మాట్లాడేది.